బెడ్ వెట్టింగ్ మోస్ట్ కామన్ గా వినే ఒక పదము, మోస్ట్ కామన్ గా చూసే ఒక ప్రాబ్లం. మరి ఈ బెడ్ వెట్టింగ్ అడల్ట్స్ లేదా ఓల్డ్ ఏజ్ లో చూస్తామా? ఇస్ ఇట్ పాసిబుల్? తెలుసుకుందాం ఈ రోజు. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ ఎట్ హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. బెడ్ వెట్టింగ్ అని సహజంగా మనం చిన్న పిల్లలలోనే రెగ్యులర్ గా చూస్తూ ఉంటుంటాము. పిల్లల యూరిన్ కంట్రోల్ 15-20 ఇయర్స్ వరకు చాలా మందిలో కంట్రోల్ కి వచ్చేస్తూ ఉంటుంది. 20 ఇయర్స్ తర్వాత జనరల్ గా ఈ ప్రాబ్లం చూడం. మరి దాని తర్వాత కూడా ఈ ప్రాబ్లం చూసినట్టుగా ఉంటే ఏమేమి కారణాలు అయి ఉండొచ్చు అనేది చాలా మందిలో తొలిచే ఒక డౌట్. కొంతమంది 70 ఇయర్స్ అయినా బెడ్ వెట్టింగ్ వస్తుందని వస్తారు. 70 ఇయర్స్ అప్పుడు బెడ్ వెట్టింగ్ తోటి వచ్చేసినట్టుగా ఉంటే ఎంత ఫ్రస్ట్రేషన్ తోటి ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తారు, మనమే పిల్లలకి చెప్తా ఉంటుంటాం, మనం బెడ్ వెట్టింగ్ చేయటం ఏంటి, మనకు తెలియకుండా బెడ్ వెట్ కావటం ఏంటి, యూరిన్ తెలియకుండా బట్టలు తడిపేయటం ఏంటి, చాలా యాంగ్జైటీగా వస్తూ ఉంటుంటారు. పిల్లల్లో చాలా మోస్ట్ కామన్ డయాబెటిక్ ప్రాబ్లం. డయాబెటిక్ సిస్టోపతి అంటే డయాబెటీస్ తోటి బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్. దాంట్లో ఏమవుతుంది అంటే బ్లాడర్ వీక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది, బ్లాడర్ సెన్సేషన్స్ పోతాయి. వాళ్ళల్లో ఏమవుతుంది అంటే బ్లాడర్ మొత్తం కూడా సెన్సేషన్స్ ఉండవు కనుక బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత కూడా దే డోంట్ ఫీల్ దట్ సెన్సేషన్ పడుకున్న తర్వాత. దాంతో బ్లాడర్ ఓవర్ డిస్టెండ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని కెపాసిటీ కంటే ఎక్కువ వచ్చిన యూరిన్ ని అది హోల్డ్ చేయలేదు కనుక వాళ్ళకి తెలియకుండానే బ్లాడర్ యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. దాంతో బెడ్ వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది.